జూన్ 11వ తారీఖున జైపూర్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలియాలి. యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రాజస్థాన్ వెళ్ళారనమాట. అక్కడ 12 ఏళ్ల మోడీ గారి పాలన, అంటే లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్, కంగ్రాట్స్ ఆన్ దాట్. సో అసలు మన దేశం ఎలా బాగుపడింది, డెవలప్మెంట్ ఏంటి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరిగింది, వీటి గురించి డిస్కస్ చేయడానికి ఒక ప్రాపర్ ప్రెజెంటేషన్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్. కట్ చేస్తే పవర్ కట్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పవర్ కట్. దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ బ్యాకప్ జనరేటర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఒక 15 నిమిషాల పాటు వీళ్ళందరూ అంధకారంలో ఇలా మొబైల్ టార్చ్ లైట్లు వేసుకొని మీటింగ్ కొనసాగించారు. విధి బలీయమైంది అంటారు కదా, అది నిజం. ఆహా, విధి ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఒక పాయింట్ తర్వాత గాడ్ ఎంటర్స్ ద స్క్రిప్ట్ అనిపిస్తుంది నాకు. ఇదే పవర్ కట్ మనం నలుగురం కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు జరిగింది అనుకోండి, నో బడీ కేర్స్, కామనే కదా అనుకుంటాం. బట్ మినిస్టర్లు అందరూ కూర్చొని ప్రాపర్ సెటప్తో డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత ఇది జరిగింది అనుకోండి. ఐరనీ ఏంటో చూడండి ఒకసారి. ఆ స్టేజ్ మీద అందరూ ఉన్నారు. యూనియన్ రైల్వే మినిస్టర్ ఉన్నారు, స్టేట్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ ఉన్నారు, ఆఖరికి రాజస్థాన్ స్టేట్స్ ఎనర్జీ మినిస్టర్ కూడా ఉన్నారు. లేనిదల్లా కరెంటే. Now, before someone labels me anti-BJP, pro-Congress అని చెప్పేసి, let me tell you something. This is not just a BJP-Congress problem. This is a pan-India problem. భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ పవర్లో ఉండని ప్రతి పౌరుడు అనుభవించే సమస్యలు ఇవన్నీ. ఎన్నిసార్లు ఎమర్జెన్సీ మీటింగ్స్లో ఉన్నప్పుడు, పనులు ఉన్నప్పుడు, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఏదో ముందు చూపుతో అఫోర్డ్ చేయగలిగి ఇన్వర్టర్లు పెట్టుకుంటే తప్ప దిస్ ఇస్ అన్అవాయిడబుల్. మన దేశంలో సమస్యలు అంటే పాట్ హోల్స్, వాటర్ లాగింగో, బ్యాడ్ డ్రైనేజ్ సిస్టమో, బ్యాడ్ రోడ్సో, లేకపోతే పవర్ కట్సో కాదు. మన దేశంలో సమస్య ఏంటి అంటే పొలిటీషియన్స్ అందరూ కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళు మైకులు ముందుకు వచ్చి ఇచ్చే స్పీచ్లు అని చెప్పేసి అనుకోవడం. రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, రాహుల్ అనే కుర్రాడు ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్లో ఇరుక్కుపోతే ప్రాణాల మీదకి వచ్చింది, లక్కీలీ కాపాడబడ్డాడు. మన దేశంలో జనాలకు ఉపయోగపడేలా ఏదో ఒకటి కట్టకపోవడం ప్రాబ్లం కాదు. కట్టేటప్పుడు 10 మంది వస్తారు, ఫోటో ఆపులు ఇవన్నీ జరుగుతాయి. కట్టిన తర్వాత అది సరిగ్గా మెయింటైన్ అవుతుందా లేదా అని చూడటానికి ఒక్క అధికారి కూడా రాడు. ఐ థింక్ ఇండియా హ్యాస్ అ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్, ఇట్ హ్యాస్ అన్ అకౌంటబిలిటీ ప్రాబ్లమ్, అండ్ ఇట్ హ్యాస్ పీపుల్ who fail to demand this accountability, saying that నువ్వు ఈ పార్టీ, నువ్వు ఆ పార్టీ అని చెప్పేసి. I think we should stop this nonsense. Let me know what are your thoughts on this. Cheers, have a fantastic day ahead.